అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీదేవమ్మ గారి మామిడి తోరణం అనే కథలోని రెండవ భాగాన్ని చదువుదాం. అంటే తాయెత్తులు కట్టాడా బామ్మ? ఆయన తాయెత్తులు ఎందుకు కడతారా? అదిగో ఆ కిటికీలో ఏముందో చూడు అంది. అటు చూశాడు. కిటికీలో ఓ పిల్లి పడుకొని ఉంది. పిల్లి ఉంది బామ్మ. పిల్లి కాదురా పిచ్చి సన్నాసి, వాడు పినాకపాని అందావిడ గర్వంగా. పినకపాన? అతడెవరు? పినకపాని మా తాతగారి దగ్గర పెద్ద గుమాస్తా. మా కుటుంబం అంటే తగని విశ్వాసం. ఎప్పుడైతే భక్తవత్సలం బల్లి రూపం దాల్చి మా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో మరకట మహాన్ స్వామివారు ఆ సమయంలో మరణించిన పినాకపాని ఆత్మను ఈ పిల్లి శరీరంలో ప్రవేశపెట్టారు. భక్తవత్సలం బల్లి రూపంలో ఎక్కడికి వెళ్తే పినకపాని పిల్లి రూపంలో అక్కడికి వచ్చి అతడి ఎత్తులన్నీ చిత్తు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆవలించి ఈ పడుకుంటానేం అని నడుం వాల్చింది శ్రీదేవమ్మ. ఆనంద్ మనసులో చెప్పాలైనంత ఉద్వేగం. యురేకా! మనసులో మంచి ఆలోచన రూపుదిద్దుకుంటోంది. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అని సామెత చెప్పినట్లు మర్నాడో విచిత్రం జరిగింది. ఆ వేళ మధ్యాహ్నం ఆనంద్ని వెంటబెట్టుకుని ఛానల్ ఆఫీస్కి వెళ్ళాడు ఆనంద్ బాస్. షరా మామూలే. ఆవేశపడిపోతూ ఆమెతో ఉద్వేగంతో కథ వినిపించాడు. అంతా విని "ఉప్స్" అని పెదవి విరిచారు ఛానల్ వాళ్ళు. ఆ రచయితకి ఓర్పు నశించిపోయింది. విసురుగా బయటకు వచ్చేశాడు. గతంలో 2 సీరియల్స్కి రాశాను. ఇంత యాతన ఎప్పుడూ పడలేదు. ఎన్ని కథలు చెప్పినా ఆవలిస్తుంటే నేను ఇక్కడ చచ్చేది. ఇక నా వల్ల కాదు, వేరే చోట ట్రై చేస్తాను అనేసి ఆ కాగితాలు విసిరికొట్టాడు. అవి భద్రంగా ఏరుకొని ఆయన్ని అనుసరించాడు ఆనంద్. ఆనంద్ వంక చిరాగ్గా చూశాడు ఆయన. ఏమిటో నీ అసిస్టెంట్స్ నాకు అచ్చి రాలేదు, నువ్వు ఇంకెక్కడైనా పని చూసుకో అని 200 చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఉద్యోగం ఊడిపోయిందని ఏం బాధపడలేదు ఆనంద్. 10 సార్లు ఆ ఛానల్కి వెళ్ళాడు కాబట్టి ఆ పరిచయం ఆధారంగా కాలా వేళ్ళా పడి నా దగ్గర స్టోరీ లైన్ ఉంది అని మొత్తుకున్నాడు. ఆ ఛానల్ వాళ్ళు దీనస్థితిలోనే ఉన్నారు. అవతల ఆ సీరియల్కి ఆఖరి దశకి వచ్చేసింది. అప్పటికే సాగదీసి చచ్చి సతమతమైన వాళ్ళు ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఆ స్పాట్లు అర్జెంటుగా వేరే సీరియల్ వేసుకోవాలి. అందుకు సరే కథ వింటాం అన్నారు. వాళ్ళకి కావాల్సింది కథ. అది ఎవరు చెప్తేనే? కొత్తవాడైతే మరీ మంచిది. ఫ్రెష్గా ఆలోచిస్తాడు. పారితోషికం కూడా తక్కువే ఇవ్వచ్చు. ఫలానా టైంకి రమ్మన్నారు. పకడ్బందీగా సినాప్సిస్ తయారు చేసుకుని వెళ్ళాడు ఆనంద్. మొదటి 5 నిమిషాల్లోనే ఛానల్ వాళ్ళు ఫ్లాట్ అయిపోయారు. మనిషి బల్లిగా, మరో మనిషి పిల్లిగా మారడం సరికొత్త పాయింట్. అది చాలు, 13 ఎపిసోడ్లకి సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకురా అన్నారు. అది ఓకే అయింది. ఇచ్చిపుచ్చు కోడలు మాట్లాడుకుని డైలాగ్ వర్షన్ రాయమన్నారు. అది ఓకే అయింది. ఇక చెప్పేదేముంది? భక్తవత్సలం, పినాకపాని, మరకట మహాన్ స్వామి, ముచ్చటగా 3 ముఖ్య పాత్రలు. మొదటి రోజు బామ్మగారికి సాయంగా పడుకున్నవాడు మర్నాటి నుంచి అదే దినచర్యగా మార్చుకున్నాడు. కొడుకు నిర్ణయంతో కొండెక్కినట్లయింది సౌభాగ్యకి. నిశ్చింతగా గుర్రెట్టి నిద్రపోతుంది. ఇక శ్రీదేవమ్మ ఆనంద్ వాళ్ళదే రాజ్యం. ఈ బల్లి పిల్లి కథ విన్నాడే మర్నాడే ఆవిడని అడిగాడు. భక్తవత్సలం రాలేదేం బామ్మ? పినకపాని లేరు, ఏమయ్యాడు అంటే ఆశ్చర్యంగా చూసింది ఆవిడ. ఎవర్రా వాళ్ళు? నీ ఫ్రెండ్సా అంది. ఇవాళ చెప్పింది మర్నాటికి మర్చిపోతుంది ఈవిడ. అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. ఆవిడని మాటల్లో పెడితే ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆవిడకి మందారవల్లి అనే ఫ్రెండ్ ఉండేదిట. ఆవిడని పెళ్లి చూపులకి చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీదేవమ్మని పెళ్లి చేసుకున్నాడట. దాంతో ఆవిడ కక్ష కట్టి చేతబడి చేయించిందట. శ్రీదేవమ్మ వాళ్ళమ్మ కూడా శ్మశానానికి వెళ్ళి క్షుద్ర విద్యలు నేర్చుకొని తిప్పికొట్టిందట. అలా రోజుకో ఇన్సిడెంట్. ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఓ 25 ఎపిసోడ్లు హరికథల్లో పెట్ట కథల్లా సైడ్ ట్రాక్లో ఓ కథ నడిపి అది ముగించేసి అవతల పారేసి ఇంకోటి అందుకోవచ్చు. మెయిన్ కథ ఓ పక్కన ఉండనే ఉంది. ఆనంద్ రాసిన సీరియల్ 6 ఎపిసోడ్ల షూటింగ్ పూర్తి చేసేసుకుంది. పేరు మామిడి తోరణం. ఆనందే పెట్టాడు. గత కొన్నేళ్లుగా అన్ని సీరియల్స్ చూసి ఉన్నాడేమో. సీరియల్లోని లోటుపాట్లన్నీ తెలుసు అతనికి. పేరుకి కథకి సంబంధం ఉండకూడదు. ఆనందమయమైన సంసారం అని పేరున్న సీరియల్లో అనుక్షణం కొట్టుకు చావడమే. ఆదిలక్ష్మి వంటి అత్తగారు సీరియల్లో అత్తగారు తెల్లారే లేచి స్నానపానం ముగించి ఏ కోడల్ని ఎలా చంపాలా అని పథకాలు వేస్తూ ఉంటుంది. అది ఆవిడ దినచర్య. 7 అడుగులు 7 జన్మలు సీరియల్లో ఏజెంటా తిన్నగా కాపురం చేసి ఏడవదు. కాబట్టి ఇదంతా అధ్యయనం చేసి తన సీరియల్కి మామిడి తోరణం అని పేరు నిర్ణయించాడు. మామిడి తోరణం సీరియల్ హోరెత్తించే ప్రకటనల అనంతరం ప్రముఖ ఛానల్లో ప్రారంభమైంది. జనాన్ని ఆకర్షించసాగింది. మామూలు సీరియల్ చూసే వాళ్ళకి అర్థం కాదు, కానీ మామిడి తోరణం తీసే వాళ్ళకు కూడా అర్థం కావడం లేదు. అయోమయం, అర్ధాంతర్న్యాసం. ఎప్పుడు మలుపు తిరుగుతుందో తెలియదు. బతికున్న పాత్ర చచ్చిపోతుంది, చచ్చిపోయిన పాత్ర మంత్రశక్తితో మళ్ళీ బతికి వచ్చేస్తుంది.
ఈ పాత్ర ఎన్నాళ్ళు ఉంటుందని రచయిత ఆనంద్ని అడిగితే అతను గంభీరంగా నవ్వూరుకుంటాడు. అతనికి మాత్రం ఏం తెలుసు పాపం, ఆ సీరియల్కి హోస్ట్ రైటర్ వేరే ఉందిగా మరి. ఆవిడేం చెప్తే దాన్ని బట్టి రాసుకుంటాడు ఈ రచయిత. ఆవిడ దయ, వీళ్ళ అదృష్టం. రోడ్డు పక్కన మిర్చి బండివాడు ఏ పూట సరుకు ఆ పూట కొనుక్కొచ్చి బజ్జీలు వేసి అమ్మేసి సాయంత్రం బండి కట్టేసి ఇంటికెళ్ళిపోయినట్లు ఉంది ఆ సీరియల్ వ్యవహారం. ఏమున్నా ఏం లేకపోయినా మామిడి తోరణం యూనిట్ వారి అదృష్టం బాగుండడం వల్ల ఆ సీరియల్కి జనాదరణ పొందింది. మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా భల్లి భక్తవత్సలం, పిల్లి పినాక పాత్రలు హిట్ అయ్యాయి. ఛానల్ వాళ్ళు కూడా ఆనందించారు. ఆ మాత్రం నిలబడిందంటే కళ్ళు మూసుకొని ఓ 5 ఏళ్ల పాటు లాగేయచ్చు. ఆనంద్కి తృప్తిగా ఉంది. తను అనుకున్నది సాధించినందుకు సంతోషంతో పొంగిపోతున్నాడు. నిజానికి పాపం అతను చాలా కష్టపడుతున్నాడు. బామ్మ చెప్పినవన్నీ ఈ కాలానికి అనుగుణంగా రాయాలి కదా. ఆవిడ మా ఇంట్లో వంట ఆవిడ గన్నేరు పప్పేసి పచ్చడి నూరి కోడలికి పెట్టి చంపేసింది అని చెప్తే అది మార్చి అత్తగారి పాత్ర పని మనిషిని పిలిచి 50 రూపాయలు ఇచ్చి 10 రూపాయల కొత్తిమీర 5 రూపాయల కరివేపాకు మిగిలిన డబ్బుకు విషము పట్ర అని విషం తెప్పించి కాఫీలో కలిపి కోడలికి ఇస్తుంది. అలా చాకచక్యంగా కథ నడిపిస్తున్నాడు. అతని ప్రతిభ కనిపెట్టి మరో సీరియల్ రాయమని అవకాశం వచ్చింది. కానీ అతను ఒప్పుకోలేదు. ఇదంతా భామ ప్రతిభ. ఆమె ప్రభావం నుంచి బయటపడి తనంతట తను ఇంత పటిష్టంగా రాయగలిగే స్థితికి చేరుకొని అప్పుడు సొంతంగా ఓ సీరియల్ రాయొచ్చు. మామిడి తోరణం సీరియల్ పుణ్యమా అని ఆనంద్కి మంచి పేరే వచ్చింది. అటు మాంత్రికులు, మహిమలు, పరకాయ ప్రవేశం, ఇటు పార్కుల్లో షికార్లు, మాల్స్లో షాపింగ్లు కలబోసి నడుస్తున్న సీరియల్ జనాన్ని ఆకట్టుకుంది. విడవకుండా చూస్తున్నారు. శ్రీదేవమ్మ గారిని ఆనంద్ ప్రత్యక్ష దైవంలా చూసుకుంటున్నాడు. ఆవిడ కోసం మెత్తడి చీరలు కొనిపెట్టాడు. స్వీట్లు పళ్ళు పట్టుకొచ్చిస్తాడు. శ్రీదేవమ్మ పిల్లలకి చాలా సంతోషంగా ఉంది. మామిడి తోరణం రచయిత ఆనంద్ మావాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక సౌభాగ్య ఆనందం అంతా ఇంత కాదు, పుత్రోత్సాహంతో పొంగిపోతుంది. అంత పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుంటున్న తల్లి మీద ప్రేమతో తనకి సాయం చేస్తూనే ఉన్నాడు. పగలంతా పెద్ద ఆవిడను తాను చూసుకున్న రాత్రి డ్యూటీ కొడుకే తీసుకోవడంతో ఆవిడ పని సులువు అయింది. ఎంత ఆలస్యంగా వచ్చినా బామ్మ భారం తన మీదే వేసుకుంటాడు. పోన్లేరా నాయన, ఈ పూటకి నువ్వు హాయిగా నిద్రపో, అలసిపోయి వచ్చావు, బామ్మకి సాయం నేను పడుకుంటాలే అన్నా వినిపించుకోడు. ఎందుకు వినిపించుకుంటాడు? శ్రీదేవమ్మ బాధ్యత ఇంకొకరికి అప్పగిస్తే అవతల మామిడి తోరణం కాస్త వాడిపోతుంది. బామ్మ బాధ్యత ఎవరికి ఇవ్వడు సరికదా. రోజునే పొద్దున లేవగానే భగవంతుడా, ఇంతకాలం బండి లాగిన బామ్మ ఇదే స్థితిలో మరికొంతకాలం జీవించేలా చూడు అని దండం పెట్టుకుంటాడు. ఇంతటితో శ్రీదేవమ్మ గారి మామిడి తోరణం అనే కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.